మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం ప్రతిరోజు చూస్తున్న చిన్న విషయాలు. అవి కనిపించే దానికంటే ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాచుకొని ఉంటాయి. మనకు సాధారణంగా అనిపించే ప్రతి విషయం నిజానికి శాస్త్రం, ప్రకృతి, విశ్వం కలిపి సృష్టించిన అద్భుతం. సూర్యుడు, చంద్రుడు, మన భూమి, మన శరీరం, మెదడు, హృదయం, విశ్వంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, బ్లాక్ హోల్స్, వాటిలో ప్రతి ఒక్కటి దాని గురించి ఇంకా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు తెలుసుకున్న ప్రపంచం నిజానికి 1% కూడా కాదు. ప్రతిరోజు శాస్త్రవేత్తలు కొత్త నిజాలను కనుక్కుంటూనే ఉన్నారు. వాటి వల్ల మనం ప్రపంచాన్ని చూసే విధానం మారిపోతుంది. మన జీవితం సాధారణంగా అనిపించినా మన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయం మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్. అందుకే ఈరోజు మీకోసం 25 అద్భుతమైన, ఆశ్చర్యపరిచే, నమ్మలేని ఎన్నో వాస్తవాలను తీసుకొస్తున్నాను. వాటిని ఒకసారి విన్నాక మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. మన ప్రపంచం ఎంత అద్భుతంగా నిర్మించబడిందో మీకు మళ్ళీ గుర్తొస్తుంది. ఇవి కేవలం ఫ్యాక్ట్స్ కాదు, ప్రపంచం గురించి మీ అవగాహనను పూర్తిగా మార్చే నిజాలు. మరి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ప్రయాణాన్ని ప్రారంభిద్దామా? ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. సూర్యుని కాంతి మన భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. ఒకవేళ ఉన్నట్లుండి సూర్యుడు మాయమైన 8 నిమిషాల వరకు మనకు సూర్యుడు ఉన్నట్లు కనపడతాడు. చాలా వరకు ఏలియన్స్ అంటే అంతరిక్షం నుండి వచ్చే జీవులు అనుకుంటారు. కానీ ఏలియన్ అనే పదానికి అర్థం మన గ్రహం నుండి కాకుండా వేరే గ్రహాల మీద ఉండే ప్రతిదాన్ని ఏలియన్ అనే అంటారు. వేరే ఏదైనా గ్రహంలో జీవం ఉంటే వాటికి మనం ఏలియన్స్ గా ఉంటాం. నెప్ట్యూన్ మరియు యురేనస్ లో ఉన్న ఒత్తిడి వల్ల అక్కడ వజ్రాలు వర్షంలా పడతాయి. మనం ఇంద్రధనస్సుని విమానం నుండి చూస్తే అది మనకు సర్కిల్లా కనపడుతుంది. దానికి కారణం మనం భూమి మీద ఉన్నప్పుడు మనకి వర్షం మరియు కాంతి 180 డిగ్రీస్లో ఉంటుంది. కానీ మనం విమానంలో ఉన్నప్పుడు వర్షం మరియు కాంతి మన పైన మరియు కింద కూడా పడుతుంది. కాబట్టి మనకు విమానాల నుండి చూస్తే ఇంద్రధనస్సు సర్కిల్ గా కనపడుతుంది. స్పేస్ సూట్ 2 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది ఆరెంజ్ కలర్. దీన్ని కేవలం భూమి మీద నుండి అంతరిక్షంలోని ఉపగ్రహాల దగ్గరకు వెళ్ళడానికి ఉపయోగిస్తారు. ఒకవేళ పొరపాటున ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం భూమి మీద పడుతుంటే ఈ ఆరెంజ్ రంగు వల్ల భూమి మీద ఉన్న వాళ్ళకి సులభంగా కనపడి వాళ్ళని కాపాడగలరు. సెకండ్ది వైట్ కలర్. ఇది అంతరిక్షంలో పని చేసేటప్పుడు ఉపయోగిస్తారు. వ్యోమగాములు అంతరిక్షంలో పని చేయాలని అంటే చాలా రక్షణ అవసరం. ముఖ్యంగా సూర్యుని నుండి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరమైనది. ఈ సూట్లో చాలా సదుపాయాలు ఉంటాయి. ఒకవేళ వ్యోమగాములు నీళ్లు తాగాలి అంటే హెల్మెట్ లో ఆ సదుపాయం కూడా ఉంటుంది. ఇలా చాలా సదుపాయాలు ఉంటాయి. మనం జనవరి 15th ఆర్మీ డేగా జరుపుకుంటాం. కేవలం శని గ్రహంకి మాత్రమే కాదు, ఔటర్ ప్లానెట్స్ అన్నిటికీ రింగ్స్ ఉంటాయి. మనకి కోరల్ ఐలాండ్ ఏర్పడడానికి కారణమైన జీవి ప్యారెట్ ఫిష్. ఇది సముద్రంలోని ఆల్గీ మరియు కొరల్ ని తింటుంది. ఇది తెల్లని ఇసుకను విసర్జన చేస్తుంది. ఈ ఇసుక ఐలాండ్ గా మారుతుంది. ఒక్కో ప్యారెట్ ఫిష్ ఒక సంవత్సరంలో కనీసం 320 కేజీల ఇసుకను విసర్జిస్తుంది. మనకి శ్వాసకి అవసరమైన ఆక్సిజన్ కేవలం చెట్ల వల్ల మాత్రమే వస్తుందని మనకు తెలుసు. కానీ ఆక్సిజన్ ని చెట్లు మాత్రమే కాదు, డయాటమ్స్ అనే జీవి కూడా ఇస్తుంది. ఇవి సముద్రాలలో మాత్రమే ఉంటాయి. ఇవి మన వెంట్రుక కంటే 4 రెట్లు చిన్నవి. మన భూమిని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఉల్క ఢీ కొట్టింది. అదే ఇప్పటి వరకు రికార్డు అయిన అతిపెద్ద ఉల్క. ఆ ప్రాంతం అరిజోనా ఎడారి. ఉల్క పడిన ప్రాంతంలో ఒక పెద్ద గుంట పడింది. అది 1 మైలు పొడవు, 500 అడుగుల లోతు ఉంది. భూమి మీద మొట్టమొదటి జీవం సముద్రంలో పుట్టింది. అదే సింగిల్ సెల్ ఆర్గానిజం. మనం చంద్రుడు కొన్ని రోజులు కొంత భాగం ప్రకాశవంతంగాను మరి కొంత భాగం నీడగాను కనపడుతుంది. ఈ 2 భాగాలను విడదీస్తూ ఒక గీత ఉంటుంది. దాన్ని టర్మినేటర్ అంటారు. మనకు పర్సనల్ కంప్యూటర్ లేక ముందు
ఒక పెద్ద కంప్యూటర్ ఉండేది. అదే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఇది కేవలం చాలా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఉపయోగించేవారు. మనకి 1974 వరకు పర్సనల్ కంప్యూటర్ అనేదే లేదు. ఆ తర్వాత ఒక మినీ కంప్యూటర్ను ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది. అదే అల్టైర్ 8800B. దీనికి కీబోర్డ్, మౌస్ ఉండదు. దీనిని వాడడం చాలా కష్టం. మనం కేవలం భూమి మీద మాత్రమే 100 సంవత్సరాలు బ్రతకగలం. సూర్యుని మీద 1 సెకండ్, బుధగ్రహం, అంగారగ్రహం మీద 2 నిమిషాలు, శుక్రగ్రహం, గురుగ్రహం, శనిగ్రహం, యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాల మీద 1 సెకండ్ మాత్రమే బ్రతకగలం. మన విశ్వంలో ఇంతవరకు కనుగొన్న అతిపెద్ద కృష్ణబిలం అదేనండి, బ్లాక్ హోల్ TON 618. ఇది మన సూర్యుని కంటే 6600 రెట్లు ఎక్కువ మాస్ ని కలిగి ఉంది. మన సౌర కుటుంబం కంటే 32 రెట్లు పెద్దది. దీని వయసు 10.4 కోట్ల సంవత్సరాలు. కాంతి యొక్క వేగం 1 సెకండ్కి 200 మిలియన్ మీటర్స్. ఒకవేళ మనం కాంతి వేగంతో విశ్వాన్ని ఒక చివరి నుండి మరో చివరికి వెళ్ళాలి అంటే మనకి 26 బిలియన్ సంవత్సరాలు పడుతుంది. టేబుల్ స్పూన్ పరిమాణంలో ఉన్న న్యూట్రాన్ స్టార్ బరువు 10 బిలియన్ టన్నులు ఉంటుంది. ఆక్టోపస్ రక్తం నీలం రంగులో ఉంటుంది. దీనికి కారణం వాటి రక్తంలో కాపర్ ఉంటుంది. మన రక్తంలో ఐరన్ ఉండడం వల్ల మన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. బిగ్ బ్యాంగ్ అయిన లక్షల సంవత్సరాల తర్వాత మొదటి పరమాణువు ఏర్పడింది. అదే హీలియం హైడ్రేట్. ఇది హీలియం మరియు హైడ్రోజన్ కలవడం వల్ల ఏర్పడింది. 20 నుండి 30 మిలియన్ సంవత్సరాల తర్వాత అంగారక గ్రహం దాని అతిపెద్ద ఉపగ్రహం అయిన ఫోబస్ అంగారక గ్రహాన్ని ఢీకొట్టబోతుంది. దీనివల్ల శని గ్రహానికి వచ్చినట్లు అంగారగ్రహానికి కూడా రింగ్స్ వస్తాయి. బుధగ్రహం చిన్నగా అవుతుంది. దీని యొక్క కోర్ చల్లబడడం వల్ల ఆ గ్రహం కుంచుకుపోతుంది. అమెరికా చంద్రుడి మీద తన దేశ జెండాను పెట్టింది. ఆ జెండా రంగు ఇప్పుడు తెల్లగా అయిపోయింది. దానికి కారణం చంద్రుడి మీద ఉన్న రేడియేషన్. మన విశ్వం ఎంత పురాతనమైనదో మీకు తెలుసా? మన విశ్వం 13.82 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇంకా 22 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. మన పాలపుంత 13.2 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇంకా 5 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. మన సౌర కుటుంబం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇంకా 6 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. మన సూర్యుడు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇంకా 7 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత వైట్ డ్వార్ఫ్ గా మారుతుంది. మనకి ఎంత చల్లగా ఉన్నా, ఎంత ఉష్ణోగ్రతలో ఉన్నా మన కనుగుడ్లు చల్లగా అవ్వవు. దానికి కారణం కనుగుడ్లకి ఉష్ణోగ్రతను గ్రహించే గ్రాహకాలు లేవు. ఇవే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. తిరిగి మరలా మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మేము ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.